మొన్నట్లా జైత్యాల కలెక్టరేట్ కచ్చిన మంత్రి పొంగులేటి సీనన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి సార్ను అలుముకుందామని చూసినా దూరం జరుగుడే కాదు. ఇక మీ రాజ్యం మీరు ఏలుండ్రని కొంచెం గరమైందన్న ముచ్చట మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. ఇయ్యల్లా గా ముచ్చట మీద మాట్లాడిన జీవన్ రెడ్డి సారు జైత్యాల ఎమ్మెల్యే గురించి ఏమన్నాడో ఇన్రా పోన్రి. ఎవరి పార్టీ ఎమ్మెల్యే నాకు తెలియదు బాబు. ఐఎమ్ సారీ, ఐ డోంట్ నో. మీరు స్పీకర్ గారిని అడగండి ఎవరి పార్టీ, స్పీకర్ గారిని అడగండి ఎవరి పార్టీ, స్పీకర్ గారిని అడగండి ఎవరి పార్టీ. దయచేసి చట్టసభకి ఎంపికైనటువంటి సభ్యుల యొక్క రాజకీయ పార్టీ గుర్తింపు అనేది స్పీకర్ గారి దగ్గర ఉంటే దయచేసి స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి. స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి. చట్టసభకి ఎంపికైనటువంటి సభ్యుల యొక్క వివరాలు స్పీకర్ గారి దగ్గర ఉంటే మీరు స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించండి. ఇన్నరా జీవన్ రెడ్డి సార్ ఏమన్నాడో? జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సారు మీ పార్టీలో షేరిండనంటే ఆయనది ఏ పార్టీ అనేది నాకు తెలియదు. గెలిచిన ఎమ్మెల్యేలు ఏ పార్టీ అనేది స్పీకర్ సార్కే తెలుస్తుంది. స్పీకర్ నే అడుగునని అడిగినోళ్లకు ఉల్టా బదులు ఇచ్చిండు. జైత్యాల ఎమ్మెల్యే కారు పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో షేరిండని జైత్యాల నియోజకవర్గంలో చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు. కాకుంటే జీవన్ రెడ్డి సారు మాత్రం సంజయ్ కుమార్ మీద కోపంతో ఉన్నాడు కాబట్టి నాకేం తెలియదు అన్నట్టే మాట్లాడిండు. ఇక జీవన్ రెడ్డి సారు గిట్లా మాట్లాడే వరకు ఈ జైత్యాల పంచాయతీ గిప్పట్ల సల్లారేటట్టు లేదని బాధపడుతున్నారట కొందరు కాంగ్రెస్ పార్టీ అభిమానులు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వి హనుమంతరావు తర్వాత నేనే సీనియర్ను, నాకే గిట్ల అవమానం జరుగుతుందని ఇదివరకు గరానికొచ్చిన జీవన్ రెడ్డి సారు ఇప్పుడు మాత్రం లోకల్ ఎమ్మెల్యేను అస్సలకే లెక్క ఎత్తలేడు. మొత్తానికైతే జైత్యాల నియోజకవర్గంలో వర్గపోరు ఇంకెంత రచ్చకు దారితీత్తదో గాని పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలనే కాదు ఇప్పుడు అన్ని నియోజకవర్గాల సుతం లొల్లులు జవడాలు కామనే అన్నట్టే ఉన్నది పరిస్థితి. ఇలా చెన్నూరు నియోజకవర్గంలో పార్టీ సమావేశం ఏర్పాటు చేస్తే అక్కడికి వచ్చిన కార్యకర్తలు కొట్టుకున్నంత పని చేసిండ్రు. ఇటు షెయి పార్టీకి అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీల సంజీవరెడ్డి వర్గం, అంబటి కృష్ణమూర్తి వర్గాల నడుమ రచ్చ పెద్దగానే అయింది. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లా ఐఎన్టీయూసీ నేషనల్ ప్రెసిడెంట్ అంబటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ పెడితే దానికి అడ్డుపడి సంజీవరెడ్డి వర్గం మనుషులు లొల్లికి దిగిండ్రు. దినాం ఏన్నో ఒక కాడ ఏదో ఒక లొల్లి లేకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు రోజు గడిచేటట్టే లేదు. ఇక మొత్తానికైతే గీ లొల్లులతోని కాంగ్రెస్ నాయకులకు తలకాయ బొప్పి కట్టేటట్టే ఉన్నది పోన్రని అంటున్నారు వీళ్ళ లొల్లులను చూస్తున్న రాజకీయ విశ్లేషకులు.